క్వశ్చన్ చూడండి. అసలు మీకు ఈ క్వశ్చన్ అంటే ఏంటో కూడా తెలీదు, కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు. లెట్స్ సీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ సిల్క్? సిల్క్ గురించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు, అది కూడా వన్యా సిల్క్ గురించి. వన్యా సిల్క్, వాట్ ఈస్ దిస్? వన్యా సిల్క్. వన్యా సిల్క్. వన్యం అంటే ఏంటి? ఫారెస్ట్. సిల్క్ అంటే ఏంటి? సిల్క్. ఫారెస్ట్లో దొరికే న్యాచురల్ సిల్క్. అవునా కాదా? పేరులోనే అర్థమవుతుంది. మీకు సిల్క్ గురించి ఆన్సర్ తెలియకపోయినా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు విత్ యువర్ కామన్ సెన్స్ అనమాట. విత్ యువర్ కామన్ సెన్స్. లెట్స్ సీ. ఓకే, క్వశ్చన్ చూద్దాం. వన్యా సిల్క్ ఫ్రమ్ వైల్డ్ సిల్క్ వామ్స్. వన్యా అంటేనే కదా సిల్క్, వన్యా అంటేనే వనం కదా, సో వనం అంటే వైల్డ్ కదా. సో వైల్డ్ సిల్క్ వామ్స్ ఫీడింగ్ ఆన్ క్యాస్టర్ అర్జున్ లీవ్స్ ఇస్ స్ట్రాంగ్, డ్యూరబుల్, ఎకో ఫ్రెండ్లీ విత్ ఏ న్యాచురల్ ఎర్తీ ఫీల్. ఇప్పుడు వన్యా సిల్క్ గురించి మీకు తెలియదు, కానీ వన్యా సిల్క్ అంటే వాళ్ళే ఇచ్చారు. వన్యా సిల్క్ అంటే వైల్డ్ సిల్క్ వామ్ నుంచి తీసేది. ఓకు, క్యాస్టరు, అర్జున్ లీవ్స్ మీద ఫీడ్ చేస్తుంది. అండ్ ఇది బాగా డ్యూరబుల్, ఫారెస్ట్ కదా, సో ఎకో ఫ్రెండ్లీ విత్ ఎ నేచర్ ఎర్తీ ఫీల్. అవునా కాదా? మ్యాక్సిమం కరెక్ట్. చూడగానే చెప్పేయచ్చు వన్యా సిల్క్ అంటే వైల్డ్, సో ఎకో ఫ్రెండ్లీ, దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ఇండియా ఎక్స్పోర్టెడ్ 3348 మెట్రిక్ టన్స్ ఆఫ్ సిల్క్ వేస్ట్ ఇన్ 2023 to 2024. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, 3348 మెట్రిక్ టన్స్ని మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, మీకు బి అన్నది తెలియదు అనుకోండి, పక్కన పెట్టండి. ఓకే, బి మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, పక్కన పెట్టండి. నెక్స్ట్ సికి రండి. ద సిల్క్ సమగ్ర స్కీమ్ బూస్ ఇండియా సెరికల్చర్ ఇండస్ట్రీ బై ఎన్హాన్సింగ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. ఎప్పుడైనా సిల్క్ సమగ్ర స్కీమ్, ఏదైనా స్కీమ్స్ వస్తే దాని ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి కదా గవర్నమెంట్ వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. మీకు కన్ఫామ్ అయిపోయిన స్టేట్మెంట్స్ ఏవి ఇప్పుడు? ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ నెంబర్ ఉంది కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కూడా కన్ఫామ్ అయిపోయింది, ఎందుకంటే ఒక స్కీమ్ని ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ తెస్తుంది. ఏ అండ్ సి అన్నవి కరెక్ట్ కదా, కరెక్టా కాదా? ఎస్, ఏ అండ్ సి అన్నవి కరెక్ట్. కానీ ఇక్కడ ఈ సి స్టేట్మెంట్ ఏముంది? బి, సి అండ్ డి ఓన్లీ ఏ. ఇదంతా రాంగ్ అనమాట. అలా ఎలా వస్తుంది? డి స్టేట్మెంట్లో చూడండి, అసలు ఏనే లేదు, ఏ లేదు. ఏ ఇంపార్టెంట్ మనకి, ఏ లేదు. మీరు ఎలిమినేట్ చేసేసారా 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏ బి మాత్రమే మీకు మిగిలాయి. ఏ బి మాత్రం మిగిలినప్పుడు సిల్క్ సమగ్ర స్కీము బూస్ట్ చేయడానికే కదా తెస్తుంది. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కదా. కానీ ఆ స్టేట్మెంట్ అన్నది మీకు బిలో ఉందా? బిలో లేదు. బిలో ఉందా? లేదు. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ ఆప్షన్ నౌ? ఏబిసి ఓన్లీ. కామన్ సెన్స్గా వన్యా సిల్క్ అంటే ఎకో ఫ్రెండ్లీ సిల్క్, వన్యా అంటే ఫారెస్ట్, సో వైల్డ్ సిల్క్ వామ్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఒక స్కీమ్ని ఇంక్రీజ్ చేయడానికే తెస్తుంది కదా, అదే కదా ఇచ్చారు. సో అది కూడా కరెక్ట్. ఏసి లేని ఆప్షన్స్ అన్నీ మనము రిమూవ్ చేసుకున్నాం. సో ఒక ఆప్షన్ మిగిలింది ఏ, బి అండ్ సి ఓన్లీ. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది? డి అన్నది రాంగ్ అవుతుంది. ఎందుకు డి రాంగ్ అవుతుంది? మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఒకసారి థింక్ చేయండి. వన్యా సిల్క్ ఈజ్ షైనియర్ దాన్ మల్బరీ సిల్క్ అంటున్నారు. ఓకే, షైనీగా ఉంటుందంట మల్బరీ సిల్క్ కంటే కూడా. అండ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ లో కాస్ట్ క్లాతింగ్ అంట. ఎవరైనా ఇప్పుడు క్వాలిటీ ఉంటుంది, షైనీ లేకున్నా క్వాలిటీ ఉంటుంది, ఫారెస్ట్ నుంచి వచ్చింది కాబట్టి. అది లో కాస్ట్ క్లాతింగ్లో యూజ్ చేస్తారా? నో. ఫారెస్ట్ నుంచి రావడమే గ్రేట్. అక్కడ నుంచి వచ్చినవి కాస్ట్లీగా ఉంటాయి మనకి, మన వరకు ట్రాన్స్పోర్ట్తో రీచ్ అవ్వాలంటే. సో వన్యా సిల్క్ అన్నది న్యాచురల్గా ఫామ్ అయిన సిల్క్. లో కాస్ట్ ఉంటుందా? నో, లో కాస్ట్ అన్నది ఉండదు. వన్యా సిల్క్ అన్నది మల్బరీ సిల్క్ కంటే ఏం షైనీగా ఉండదు. వన్యా సిల్కే షైన్లెస్ మల్బరీ సిల్క్ కంటే. కానీ వన్యా సిల్క్ వచ్చేసి లో కాస్ట్ అయితే కాదు. ఇట్ ఈజ్ ఆల్సో నార్మల్ కాస్ట్, ఇట్ ఈజ్ నాట్ లో కాస్ట్. ఓకే, సో ఇది లో కాస్ట్ అని ఇచ్చారు కాబట్టి రాంగ్ అయింది. సో అలా కూడా మనకు ఏబిసి అన్నది కరెక్ట్ వచ్చింది కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ, బి అండ్ సి ఓన్లీ. మీకు తెలియకపోయినా మీరు గెస్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.